రాష్ట్ర చైర్పర్సన్స్, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగనే నా ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈనాటి మహానాడుకి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఈ తెలుగుదేశానికి వెన్నెముగ్గా నిలబడిన కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ పండగ దినాన ఇక్కడికి రావడం. మరి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఇది 4 గోడల మధ్యలో ఒక బోర్డ్ రూమ్లో స్టార్ట్ అవ్వలే. ఈ పార్టీ ప్రజల గుండెల్లో నుంచి స్టార్ట్ అయింది. ఈ పార్టీ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్టార్ట్ అయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పార్టీ, ప్రాంతీయ పార్టీ దేశంలో అని కానీ తెలియచేస్తున్నా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇట ఎకనామికల్గా కావచ్చు, ఇట రాజకీయంలో కావచ్చు, అన్నిట్లో ముందొస్తే ఆ సామాజిక వర్గం ముందుకు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. భారతదేశంలోనే ఒక మనిషి మానవుడికి కనీస నెసెసిటీస్ పూర్తి అవ్వాలి. తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడు, ఈ యొక్క వెల్ఫేర్ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. ఈరోజు అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో మన అందరం ఇక్కడ ఉన్నామంటే అదొక మనం చేసుకున్న అదృష్టం. ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తున్నాం, ఒక లక్ష్యం లేదు, ఒక గమ్యం లేదు, ఏదో గాలికి వస్తున్నాయి, గాలికి పోతున్నాయి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అనేక సంక్షోభాల నుంచి అనేక రిఫార్మ్స్ తీసుకువచ్చిన పార్టీ ఇది. పేదవాళ్ళకి మహిళల్లో చైతన్యం రావాలి, మహిళలు స్వశక్తి కావాలని డ్వాక్రాని ఇంట్రడ్యూస్ చేశారు. 2 రూపాయల బియ్యంని ఇంట్రడ్యూస్ చేశారు. పక్కా ఇల్లుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజు చెప్తున్నారు హౌసింగ్ ఫర్ ఆల్ అని. ఇది 1983లోనే హౌసింగ్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కడు టాటా గుడిసెల్లో కాదు ఉండాల్సింది, పక్కా ఇల్లుల్లో ఉండాలని ఒక ఆలోచనతో పుట్టిన పార్టీ ఇది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర తెలుగువారు అంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే తెలుగువారంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి అతలాకుతలంగా ఉంది. ఆర్థిక సంక్షోభం, ఖజానా ఖాళీ. అయితే మన నాయకుడు తనకుండే అనుభవం, తనకుండే చరిష్మా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా చిగురిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరిలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ మళ్ళా చిగురిస్తుంది, ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఉన్నత స్థాయికి వస్తుంది. ఈరోజు మన నాయకుడికి ఉండే చరిష్మా, ఐటీ 2020 విజన్ తీసుకొని వచ్చి ఆ రోజుల్లో 2020 అంటే ఈయన 20 సంవత్సరాలు ఏం జరగద్దో ఆలోచిస్తాడు అని అవహేళన చేశారు ఆ రోజు ప్రతిపక్షాలు. ఈరోజు చూస్తున్నాం అదే సైబర్ సిటీ ఎలా ఉంది. ఐటీ ఇండస్ట్రీ రెవల్యూషన్కి మూలం వేసింది చంద్రబాబు నాయుడు గారు అని మనం అందరం మనం చేసుకోవాలి. ఈరోజు క్రైసిస్, చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ వచ్చింది, మనం చూసాం. ఆ రోజు ఇంకా విశాఖపట్నం ఇంకో 5-6 సంవత్సరాలైనా ఇది తేరుకోలేదు అని చెప్పిన దాంట్లో ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఉన్నారు. రోజుల్లో అమెరికా లాంటి దేశం కానీ అదే సమయంలో కత్రీనా అనే ఒక టైఫూన్ వస్తే అమెరికా కానీ నెలల పాటు అమెరికా కానీ రీఇన్స్టేట్ చేయలేకపోయింది. ఇక్కడ దానికన్నా తీవ్రమైన హుదూద్ తుఫాన్ని 10 రోజుల్లో మళ్ళా రీఇన్స్టేట్ చేసి ప్రజలకి యథాతథ అన్ని సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా అయిపోయిన స్థితి గత ప్రభుత్వం చేసింది.
33,000 ఎకరాలు రైతన్నలు మామూలుగా తన బిడ్డల తర్వాత రైతుకి దేనిపైన ప్రేమ ఉందంటే భూమి పైన ప్రేమ. ఎందుకంటే ఆ తల్లి తనతో పాటు అందరికీ భూమి పెట్టే తల్లి భూమి. అటువంటి భూమిని ఒక రైతు అమ్ముకోవడానికి కానీ ఇతరులకు ఇవ్వడం కానీ బాగుపడుతుందని చెప్పి 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ కింద అమ్మకుండా ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారంటే ఇది మన నాయకుడి పైన ఉండే నమ్మకం అని కానీ మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీతో ఒక జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడట్లేదు, ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నా. నాకు తెలుసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరందరూ ఎన్ని కష్టాలు పడారు. మహిళలు రోడ్డు పైన వచ్చి పోలీసులు లాక్కొని రోడ్డు పైన మహిళల్ని కళ్ళారా చూశాం. అనేక మంది పైన కేసులు పెట్టారు, అనేక బాధలు పడారు, ఆర్థికంగా చితికిపోయారు. మీ అందరి యొక్క కృషి, మీ అందరి యొక్క త్యాగాలు ఈరోజు ఎప్పుడు లేనటువంటి రిజల్ట్స్ వచ్చాయని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నా. చరిత్రలో నెల్లూరు జిల్లా 10కి 10 ఎప్పుడు గెలవలేదు. ఈసారి మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి శ్రమ, మీ కృషి, అలాగనే నెల్లూరు జిల్లా ప్రజల యొక్క ప్రేమ అభిమానంతో నెల్లూరు జిల్లా మొట్టమొదటిసారిగా 10 నియోజకవర్గాలు గెలిచి ఇది చరిత్ర సృష్టించామని కానీ తెలియజేస్తున్నా. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అన్నీ పడారు మీరందరూ. దానికి ఫలితం ఈరోజు మనకన్నా ఈ రాష్ట్ర బిడ్డలు, మనకన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు సుభిక్షంగా ఉన్నారంటే అది మీ త్యాగాలని కానీ తెలియచేస్తా ఉన్నా. ఈరోజు అనేక విప్లవాత్మక మనం ధర్నాలు చేశాము, ప్రజా సమస్యలపైన పోరాడాము. ఆ రోజుల్లో థర్మల్ పవర్ ప్లాంట్ కోసం మన అందరం రోడ్ల పైన వచ్చి అద్భుతంగా మనం ఆ రోజు ఈ యొక్క సమస్య పైన పోరాడాం. అలాగనే ధాన్యం మద్దతు ధర కోసం మన రైతులు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోతే ఒకవేళ కొనింది డబ్బులు ఇవ్వకుండా వదిలేస్తే నెలల పాటు ఆ ధాన్యం మద్దతు ధర ఇవ్వాలని మనం అందరం వినూత్నంగా ఆ రోజు సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో పంచెలు కట్టుకొని ఒక రైతు కట్టుతో మనం అందరం కానీ పాదయాత్ర చేసి దాన్ని కానీ అద్భుతంగా సక్సెస్ చేయడం జరిగింది. నారీ సంకల్ప దీక్ష చేశాం. ఆడవాళ్ళకి గౌరవం ఉండాలి, ఆడబిడ్డలకి ఇక్కడ గౌరవం లేదు, రక్షణ లేదని చెప్పి నారీ సంకల్ప దీక్ష అద్భుతంగా చేశాము. అందరూ మహిళలతోనే, అందరూ నారీమణులతో చేయడం ఆ యొక్క ప్రోగ్రాంను కానీ ఈరోజు ఒకసారి మీ అందరినీ గుర్తు చేయాలని చెప్తున్నా. అలాగనే మన మంత్రి నారాయణ గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన రోజు ప్రతి గుండె ఈరోజు దాన్ని తట్టుకోలేకపోయింది. ఎటువంటి అక్రమాలు, అటువంటి మాస్టర్ పైన చేస్తారా అనేది మనం ఎవరు ఒప్పుకోకుండా దానికోసం అందరం కానీ రోడ్లపైన వచ్చి నిరసన వ్యక్తం చేసింది కానీ గుర్తుంది. మన నాయకుల్ని ఎవరిని వదలలేదు గత ప్రభుత్వం. ఈరోజు అటువంటి త్యాగాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అలాగనే సభ్యత్వాలు, భారతదేశంలోనే మన తెలుగుదేశం పార్టీకి ఉన్నన్ని సభ్యత్వాలు ఒక ప్రాంతీయ పార్టీకి ఎక్కడ లేవు. 1 కోటికి పైన సభ్యత్వాలు. అందులో నెల్లూరు పార్లమెంట్ ఈ రాష్ట్రంలో సభ్యత్వాల్లో నెంబర్ 1 నిలబడిందని కానీ మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అలాగనే నెంబర్ 1 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నెల్లూరు సిటీ వచ్చింది, నెంబర్ 3 ఆత్మకూరు వచ్చింది. ఇవన్నీ కానీ మీ అందరి కృషి అని తెలియచేస్తున్నా. ఏదైతే లైఫ్ టైం సభ్యత్వాలు ఉన్నాయో ఆ లైఫ్ టైం సభ్యత్వాల్లో కానీ నెల్లూరు పార్లమెంట్ ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా నిలబడిందని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నా. ఇంకా 11 నెలలే అయింది. మన కార్యకర్తలు చాలా మంది మాకు ఇంకా పదవులు రాలేదు, మాకు ఇంకా ఏం చేయలేదు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది.
నేను ఒకటే తెలియచేస్తున్నా, అనుభవమైన మంత్రులు ఉన్నారు, మీ శాసనసభ్యులందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కానీ కోరుతున్నా, రేపు వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్లో నామినేటెడ్ పోస్ట్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో, ఎవరైతే పార్టీ కోసం త్యాగాలు చేశారో వాళ్ళని మీరందరూ గుర్తిస్తారని నాకు నమ్మకం ఉంది. గుర్తించి మన కార్యకర్తలకి వాళ్ళకి సరైన తగిన న్యాయం చేయాలని కానీ ఈరోజు మంత్రులందరూ ముందు కోరుతున్నా నేను. అదేవిధంగా ఈసారి మన ఎమ్మెల్యేలు కావచ్చు, మన మంత్రులు కావచ్చు, మన ఎంపీ గారు కావచ్చు, నెల్లూరుకు ఒక అదృష్టం. ఎంతో మంచి మనుషులు, అవసరమైతే వ్యక్తిగతంగా సహాయం చేసే వ్యక్తులు ఈరోజు మనలో ఉన్నారు. ఇటువంటి నాయకత్వాన్ని మనం అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నాయకత్వాన్ని మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు పదవులు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది, కార్యకర్తలు ఎప్పుడు ఉంటారు. మీ యొక్క ప్రేమ అభిమానంతో ఈ యొక్క నాయకులందరికీ ఒక పోరాడడానికి, ఈ రాష్ట్ర బిడ్డల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడడానికి శక్తి ఎక్కడ అంటే ఆ శక్తి మీరే అని కానీ తెలియచేస్తా ఉన్నా. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.